ఓకే. లాస్ట్ క్లాస్ మనం లూప్స్ గురించి ఫర్ లూప్ ఏంటి, వైల్ లూప్ ఏంటి, డూ వైల్ లూప్ ఏం చేస్తుంది, రిపీట్ లూప్ ఏం చేస్తుంది, అండ్ దెన్ ఫర్ ఎవర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తున్నాం. సో ఈ లూప్స్ కాన్సెప్ట్ అంతా డిస్కస్ చేస్తున్నాం. టుడే ఏం చేద్దామంటే ఫర్ ఈచ్ లూప్. ఫర్ ఈచ్ లూప్ అనేది దేని పర్పస్ కోసం అంటే మనం ఎరేస్ అనేవి యూజ్ చేస్తున్నాం కదా, అంటే లూప్ లాగే వర్క్ అవుతుంది ఇది ఫర్ ఈచ్ లూప్ కూడా. కానీ ఫర్ ఈచ్ లూప్ అనేది మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఎవరిని ఇనిషియలైజ్ చేస్తుంది, సో దేని పర్పస్ కోసం కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, ఫర్ ఈచ్ అనేది మనకి ఎరేస్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని మనం టచ్ చేయాలి అని అంటే కనుక, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని మనం ప్రింట్ చేసుకోవాలి అంటే కనుక ఫర్ ఈచ్ లూప్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, మెయిన్గా ఫర్ ఈచ్ లూప్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చాను. సో బేసిక్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫర్ ఈచ్, సో దానికి వేరియబుల్ ఇటరేటర్ అంటే ఇస్ నథింగ్ బట్ ఇండెక్స్. సో అది ఐ వాల్యూ అని తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు మనం. ఫర్ ఈచ్ ఏ ఆఫ్ అంటే ఎలా రాయొచ్చు దీనికి, ఫర్ ఈచ్ ఏ ఆఫ్ ఐ అని చెప్పేసి, లేదంటే క్యూ ఆఫ్ ఐ అని చెప్పేసి ఏ వేరియబుల్ ఏ అరే అయితే మనం కన్సిడర్ చేసుకున్నామో ఆ పర్టికులర్ ఎరేకి మనం రిపీట్ అంటే ఆటోమేటిక్గా ప్రతి వాల్యూని నేను టచ్ చేయాలి అని అనుకుంటే కనుక ఫర్ ఈచ్ లూప్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఎంటైర్ ఎరే ఎలిమెంట్స్ అంతటికి లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది, అందుకు ఈ ఫర్ ఈచ్ లూప్ అనేది యూజ్ చేసుకుంటాం. ఫర్ ఈచ్ లూప్ అనేది ఆటోమేటిక్గా ఇటరేట్ అవుతుంది, ఆటోమేటికలీ ఇటరేట్స్ ఓవర్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ అన్ ఎరే. మనకి ఇంకా స్పెసిఫిక్ ఇనిషియలైజేషన్ అవసరం లేదు, లేదంటే అప్డేషన్ అనేది అవసరం లేదు, కండిషన్ అవసరం లేదు. జనరల్గా ఫర్ లూప్లో ఎలా తీసుకుంటాం మనం, ఫర్ ఎవర్ అనేది విత్ అరే తీసుకోవచ్చు, కానీ అది ఇన్ఫైనైట్ లూప్ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దీనికి ఎండింగ్ అంటూ ఉండదు. ఇదేంటి ఫర్ ఈచ్ లూప్ మనకి ఈ ఎరేస్ ఏవైతే ఉన్నాయో అంటే గ్రూప్ ఆఫ్ ఎరేస్, ఇప్పుడు ఎరే ఆఫ్ 5 అని చెప్పేసి తీసుకున్నాను. 5 తీసుకుంటే 10, 20, 30, 40, 50 అని ఉంది. ఈచ్ ఎలిమెంట్ అంటే 0th ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్, ప్రతి ఎలిమెంట్ని నేను ప్రింట్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని నేను యూజ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఫర్ ఈచ్ ఎరే ఆఫ్ ఐ అని చెప్పేసి తీసుకుంటాం అనమాట. ఆ ఎరే ఆఫ్ ఐ అంటే ఎరే అనేది మనం ఏదైతే నేమ్ తీసుకున్నామో ఎరే, ఆ పర్టికులర్ నేమ్ ఎరేని కన్సిడర్ చేసుకుంటాము. ఐ అంటే ఇటరేటర్ అంటే ఇండెక్సెస్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్, ఫోర్త్, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్ని అది కట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా మనం ఎరేస్కి సింగిల్ డైమెన్షనల్ ఎరేకి అప్లై చేయొచ్చు, 2 డైమెన్షనల్ ఎరేకి అప్లై చేయొచ్చు, 3 డైమెన్షనల్ ఎరేకి అప్లై చేయొచ్చు, అండ్ దెన్ ఒక అసోసియేట్ ఎరేకి అప్లై చేయొచ్చు, క్యూకి అప్లై చేయొచ్చు, అండ్ దెన్ ఏదైనా రిపిటేషన్ చేయాలి అని అంటే కనుక ఖచ్చితంగా మనకి ఫర్ ఈచ్ లూప్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, ఇక్కడ ఇచ్చారు చూడండి డిఫరెన్షియేషన్ ఫర్ ఈచ్కి ఫర్ లూప్కి. ఫర్ ఈచ్ లూపు మనం ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే మనం ఫిక్స్ చేసుకున్న నెంబర్ ఆఫ్ టైమ్సే రిపీట్ అవుతుంది కదా, సో ఫర్ లూప్ అనేది. కానీ ఇక్కడ ఫర్ లూప్కి ఇనిషియలైజేషన్ కావాలి, కండిషన్ కావాలి, అప్డేషన్ కావాలి. అంటే ఇనిషియలైజేషన్ అంటే i = 0, కండిషన్ అంటే i < 10, ఈ అప్డేషన్ అంటే i++. ఓకే, అన్నిటికి యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇది జనరల్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటారు ఫర్ లూప్. కానీ ఫర్ ఈచ్ లూప్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ, ఇక్కడ మనకి లూప్ ఇనిషియలైజేషన్ అవసరం లేదు, కండిషన్ అవసరం లేదు, అప్డేషన్ చేయక్కర్లేదు. కానీ ఎరేస్ని ట్రావర్సల్ చేయాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని నేను టచ్ చేయాలి అని అంటే కనుక ఈ ఫర్ ఈచ్ లూప్ అనేది యూజ్ చేసుకుంటాను అనమాట. ఓకే, అంటే ఈ ఫర్ ఈచ్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఎరే ఆఫ్ ఎలిమెంట్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది పర్పస్. చూడండి ఏం ఈచ్ అండ్ వెరీ ఫర్ ఈచ్ వెరీ ఫర్ ఎవర్ లూప్. మీరు
ఫర్ ఎవర్ అనేది వెరీ లాగ్ లో యూజ్ చేస్తారు, ఫర్ ఎవర్ ఆల్వేస్. ఓకే, ఈ ఫర్ సో ఇక్కడ ఫర్ ఈచ్ అనేది మీరు ఎరేస్ ని ఇటరేట్ చేయడానికి యూజ్ చేసుకుంటారు. ఆటోమేటికల్లీ ఇటరేట్స్, ఎరేస్, క్యూస్, అసోసియేట్ ఎరేస్, వీటన్నిటికి మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, మాన్యువల్ ఇండెక్సెస్ అనేవి రాయక్కర్లేదు. అంటే ఇప్పుడు మనం ఫర్ లూప్ లో i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ 100, i ప్లస్ ప్లస్ అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తాం కదా. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ i ఈక్వల్ టు 0 వాల్యూ ఒకసారి, i ఈక్వల్ టు 1 ఒకసారి, అప్ టు 100 వరకు అలా రిపీట్ అవుతూనే ఉంటుంది లూప్ అనేది కదా. సేమ్ అలాగే ఫర్ ఈచ్ కూడా ఉంటుంది, కానీ ఫర్ ఈచ్ కి మనకి ఇలా ఇనిషియలైజేషన్ చేయడం కానీ, కండిషన్ రాయడం కానీ, అప్డేషన్ చేయడం కానీ యూజ్ చేయక్కర్లేదు. యూజ్ చేయకుండా ఓకే, యూజ్ చేయకుండా డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు అనమాట. ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ ఇండెక్స్. ఓకే, బిగిన్ ఎండ్, ఇన్సైడ్ బిగిన్ ఎండ్ ఏవైతే స్టేట్మెంట్స్ రాశారో ఆ స్టేట్మెంట్స్ ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి అనమాట. అంటే సో అన్ని టైమ్స్ వరకు వాల్యూస్ అనేవి డిస్ప్లే చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఫిక్స్డ్ ఏరియాకి అప్లై చేశాను, ఇంట్ ఏరియా ఆఫ్ 5. ఇంట్ ఏరియా ఆఫ్ 5 ఈక్వల్ టు 10, 20, 30, 40, 50. అంటే ఇండెక్స్ 0th ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఇలా ఉన్నాయి కన్సిడర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ 5 తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని, అంటే i ఈక్వల్ టు 0 అయితే ఫస్ట్ 10 ని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఏరియా ఆఫ్ పర్సెంటైల్ 0d అంటే దాని అర్థం ఏంటి, ఏరియా ఆఫ్ 0 వాల్యూ అంటే i వాల్యూ 0th వాల్యూ, 0th వాల్యూ ఈక్వల్ టు పర్సెంటైల్ 0d. పర్సెంటైల్ 0d అంటే వాల్యూ అనమాట. సో వాల్యూ అంటే ఇప్పుడు ఎంత, 10 వాల్యూ. ఏరియా ఆఫ్ 0 ఈక్వల్ టు 10 వస్తుంది, ఏరియా ఆఫ్ 1 ఈక్వల్ టు 20 వస్తుంది, ఏరియా ఆఫ్ 2 ఈక్వల్ టు 30. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని అవుట్పుట్లో నాకు ప్రింట్ చేస్తుంది. ఏరియా ఆఫ్ 4 ఈక్వల్ టు 50 వస్తుంది. ఓకే, 0, 1, 3. సో దిస్ ఇస్ 40. ఏరియా ఆఫ్ 3 తీసుకుంటే, ఏరియా ఆఫ్ 2 తీసుకుంటే సో 30. ఓకే, ఏరియా ఆఫ్ 2 తీసుకుంటే 30, 20, 10, 20, 30, 40, 50. ఈ వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేసిన తర్వాతే డిస్ప్లే నుంచి బయటకు వస్తుంది. ఓకేనా, అర్థమైందా? సో ఇలానే ఫర్ ఈచ్ అనేది మల్టీ డైమెన్షనల్ ఎరేకి అప్లై చేస్తాం, ఆర్ మల్టిపుల్ ఎరేస్కి అప్లై చేయొచ్చు. మల్టిపుల్ ఎరేస్ అనేది డిఫరెంట్, మల్టీ డైమెన్షనల్ అంటే 2 డైమెన్షనల్ కానీ 3 డైమెన్షనల్ కానీ. ఓకే, సో ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 2 rows 3 కాలమ్స్. అండ్ 2 rows కాబట్టి 2 ఎరేస్ని కన్సిడర్ చేసుకున్నాను. అండ్ దెన్ ఈచ్ ఎలిమెంట్ లోని 3 కాలమ్స్ కావాలి కాబట్టి 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇది కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3. ఓకే, 1, 2, 3. అంటే నాకు ప్రింటింగ్ ఎలా వస్తుంది, అరే అనేది 1, 1, 2, 3, 4, 5, 6. సో ఇలా ప్రింట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది 0th రో, ఇది ఫస్ట్ రో. ఓకే, అండ్ 0th కాలమ్, ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్. ఓకే, సో 0th కాలమ్ అంటే రిలేటెడ్ టు ఫస్ట్ కాలమ్కి సంబంధించింది. 0, 0 కేసు అంటే ఇక్కడ ఎవరిని ప్రింట్ అవుతుంది, ఇది ఆర్ నాట్కి సంబంధించి, దానికి రిలేటెడ్ C0, C1, C2. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్ ఎవరికి సంబంధించిందంటే 0 ఆఫ్ 0 అంటే ఏరియా ఆఫ్ 0 ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. అలానే ఏరియా ఆఫ్ 0 ఆఫ్ 1 అంటే 0th రో ఫస్ట్ కాలమ్ అంటే 2 ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఏరియా ఆఫ్ 0th రో సెకండ్ కాలమ్ అప్పుడు 3 ప్రింట్ అవుతుంది. సిమిలర్లీ ఏరియా ఆఫ్ 1 ఆఫ్ 0th రో, ఓకే, 0th కాలమ్ అంటే 4 ప్రింట్ అవుతుంది. ఏరియా ఆఫ్ 1 ఆఫ్ ఫస్ట్ కాలమ్ సో 5 ప్రింట్ అవుతుంది. ఏరియా ఆఫ్ 1 ఆఫ్ సెకండ్ కాలమ్ 6 ప్రింట్ అవుతుంది. ఓకే, అది లూప్లో ఇటరేట్ చేస్తుంది. ఇప్పుడు సింగిల్ డైమెన్షనల్ ఎరే అయితే మీరు ఎలా రిప్రజెంట్ చేశాడు, ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ i అని చెప్పేసి రిప్రజెంట్ చేశారు. ఓకే,
సో ఏరే ఆఫ్ ఐ ఇక్కడ ఓపెన్ పారాంథసిస్, ఇవేమో క్లోజ్డ్ బ్రాకెట్స్. ఇప్పుడు 2 డైమెన్షనల్ అర్రే రిప్రజెంట్ చేయాలంటే సేమ్ మళ్ళీ ఫర్ ఈచ్ ఏరే ఆఫ్ ఓకే ఐ కామా జే. ఓకే ఐ కామా జే అని చెప్పేసి అది ప్రింట్ చేసుకుంటాం. దెన్ అంతే 2 డైమెన్షనల్ అయితే. అది 3 డైమెన్షనల్ అయితే ఐ కామా జే కామా కే అని చెప్పేసి 3 డైమెన్షనల్ అర్రే రిప్రజెంట్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు వాల్యూ ఏరే ఆఫ్ పర్సెంటేజ్ 0d అంటే ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. అలానే పర్సెంటేజ్ 0d అంటే జే వాల్యూ ప్రింట్ అవుతుంది. అంటే 0 ఆఫ్ 0 అని చెప్పేసి ఐ ఈక్వల్ టు 0, జే ఈక్వల్ టు 0. ఓకే ఆ వాల్యూ ప్రింట్ అయ్యి ఇక్కడ పర్సెంటేజ్ 0d. సో ఇక్కడ పర్సెంటేజ్ 0d ఏం డిఫైన్ చేస్తుందంటే వాల్యూ. ఓకే సో ఏ ఆఫ్ అంటే ఐకి రిలేటెడ్ వాల్యూ అంతా ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది, జేకి రిలేటెడ్ వాల్యూస్ అన్ని ఇది కన్సిడర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఐ వాల్యూ 0 తీసుకుంటే ఏ ఆఫ్ 0, జే వాల్యూ కూడా 0 అయితే ఏ ఆఫ్ 0 ఆఫ్ 0 ఇలా రిప్రజెంట్ చేస్తాం వాల్యూస్. క్లియరా? సో ఇక్కడ చూడండి మాడ్యూల్ ఫర్ ఈచ్ 2 డైమెన్షనల్ అరే ఎగ్జాంపుల్ నేమ్ అండ్ దెన్ ఇంట్ ఏరియా ఆఫ్ 2 ఆఫ్ 3 కామా ఏరియా ఆఫ్ 2 ఆఫ్ 3 అంటే 2 rows 3 columns ఉంది. అండ్ ఇనిషియల్ బిగిన్. సో ఇక్కడ ఏం చేశాను 2 rows 2 columns 2 rows 3 columns కదా. సో ఎరేని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాను 2 blocks కింద తీసుకుంటాను. ఓకే సో 2 blocks కింద తీసుకుంటే ఇది రో 0కి రో 1కి. అదే నేను 3/3 తీసుకుంటే అప్పుడు ఏం చేయాలి సో 3 blocks తీసుకోవాలి అంటే 1 కామా 2 కామా 3 అండ్ దెన్ 4 కామా 5 కామా 6 అండ్ అదర్ వన్ 7 కామా 8 కామా 9. సో ఇలా 3 తీసుకోవాలి. అర్థమైందా? సో 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటే 2 డైమెన్షన్లోనే 3/3 మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకుంటే R0 R1 R2 3 rows వస్తాయి. అలాగే C0 C1 C2 3 columns వస్తాయి. ఓకే అదే మీరు 3/3 తీసుకుంటే ఏం చేయాలి అంటే 3 డైమెన్షనల్ అరే తీసుకుంటే ఏరియా ఆఫ్ 2 ఆఫ్ 2 ఆఫ్ 2 అని చెప్పేసి తీసుకున్నారనుకో అప్పుడు ఏం చేయాలి ఒక అరే దాని లోపల మళ్ళీ ఇంకొక బ్లాక్. సో ఆ బ్లాక్లో 2 సైజెస్ రిప్రజెంట్ చేయాలి 1 కామా 2 ఒకటి కామా 3 కామా 4 ఒకటి. ఓకే సో ఇదంతా ఒక 0th బ్లాక్కి సంబంధించి ఫస్ట్ రో 0th రో అండ్ దెన్ ఫస్ట్ రో 0th కాలం ఫస్ట్ కాలం అలా వస్తాయి అన్నమాట వాల్యూస్. ఓకే సిమిలర్లీ అనదర్ ఏరే మళ్ళీ ఇందులో ఏం తీసుకుంటారు 2 ఎలిమెంట్స్. ఓకే సో 5 కామా 6 అండ్ దెన్ 7 కామా 8. ఓకే సో 3/3 మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు నాకు వాల్యూస్ ఎలా వస్తాయి ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను చూడండి. సో 3/3 మ్యాట్రిక్స్ ఎలా వస్తుందో చూడండి. ఇదో ఫర్ ఈచ్ ఏరే ఆఫ్ 3 డైమెన్షనల్ అరే. ఇప్పుడు ఏం చేశాడు సెకండ్ రో సో 2 rows 2 columns అండ్ దెన్ సో ప్రతి ఎలిమెంట్ 2 2 2 2. సో ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి ఇప్పుడు నాకు ఏరే ఆఫ్ 0 కామా 0 కామా 0. ఓకే 8 ఎలిమెంట్స్ వస్తాయి అప్పుడు వాల్యూ ఎంత 1. ఓకే సేమ్ ఏరియా ఆఫ్ 0th రో ఫస్ట్ కాలం. సో అప్పుడు ఎంత వస్తుంది 2 వాల్యూ వస్తుంది. ఓకే ఇది 0th రోకి ఇది R0కి సంబంధించింది ఇదంతా ఇది R1కి సంబంధించింది. ఓకే ఇది R2కి సంబంధించింది ఇది R3కి సంబంధించింది అలా వస్తాయి అన్నమాట. ఓకే సో ఇదంతా ఇదంతా R0కి సంబంధించింది కానీ బ్లాక్ 0 ఇదంతా. ఇది R1కి సంబంధించింది ఇదంతా బ్లాక్ 1. ఓకే సో ఇప్పుడు చూడండి 0 0 0 వాల్యూ అంతా 1 0 0 1 అంటే వాల్యూ 2 అండ్ దెన్ 0 0 1 0. ఓకే ఇదంతా బ్లాక్ 0కి సంబంధించింది కదా బ్లాక్ 0కి సంబంధించింది కానీ ఇదేంటి రో 0కి సంబంధించింది ఇది రో 1కి సంబంధించింది మళ్ళీ ఇది రో 0కి సంబంధించింది ఇది రో 1కి సంబంధించింది.
ఓకే, క్లియరా? అర్థమైందా? సో సో ఎరేస్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దెన్ మీకు కావాలంటే ఆ ఎరేస్ కాన్సెప్ట్ 4th క్లాస్ 5th క్లాస్ చెప్పాను, అది ఒకసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఏరియా ఆఫ్ జీరో ఫస్ట్ రో ఫస్ట్ జీరోత్ కాలం అంటే 3 వస్తుంది. అండ్ దెన్ ఏరియా ఆఫ్ జీరోత్ రో అండ్ దెన్ ఫస్ట్ కాలం ఫస్ట్ రో అండ్ దెన్ ఫస్ట్ కాలం దెన్ 4 ఇలా వస్తాయి వాల్యూస్. ఓకే, అంటే మీకు వాల్యూస్ ఇక్కడ మ్యాట్రిక్స్ ప్రింటింగ్ ఎలా ఉంటుంది, 2x2 మ్యాట్రిక్స్. సో అన్ని టూ ఎలిమెంట్స్ 8 ఎలిమెంట్స్ వస్తాయి కదా. 8 ఎలిమెంట్స్ అంటే 1 2 3 4 ఇలా. అండ్ దెన్ 5 6 7 8. ఓకే, 0th రో ఫస్ట్ కాలం. ఓకే, కరెక్టేనా? ఓకే, అండ్ దెన్ ఇది C1 C0 C1 C2 C3 అలా వస్తుంది వాల్యూస్. ఓకే, సో నెక్స్ట్ స్ట్రింగ్స్, ఎరేస్ విత్ స్ట్రింగ్స్ అంటే ఏంటి, నేమ్స్ రిప్రజెంట్ చేసుకుంటాం కదా. సో ఫర్ ఈచ్ విత్ స్ట్రింగ్స్ అని చెప్పేసి తీసుకున్నా. సో స్ట్రింగ్ ఆఫ్ నేమ్ ఆఫ్ 3 అంటే స్ట్రింగ్స్కి మనం ఎరేస్ కూడా అప్లై చేయొచ్చు కదా. అంటే నేమ్ ఆఫ్ 3 అని కానీ నేమ్ ఆఫ్ 5 అని కానీ ఇలా కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు స్ట్రక్చర్ తీసుకున్నా పర్లేదు, స్ట్రక్ట్ తీసుకున్నా నో ప్రాబ్లం. స్ట్రక్ట్లో మనకు కావాల్సిన డిఫరెంట్ ఐడీస్ని మనం పెట్టచ్చు. ఓకే, అర్థమైందా? సో స్ట్రక్ట్లో డిఫరెంట్ ఐడీస్ని మనం ఎలా అయితే పెడుతున్నామో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఫర్ ఈచ్ ఏరియా అని చెప్పేసి తీసుకుంటే స్ట్రింగ్స్కి సంబంధించిన నేమ్స్ డిఫరెంట్ నేమ్స్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏరియా ఆఫ్ 3 అని చెప్పేసి తీసుకున్నాం. ఏరియా ఆఫ్ 3 తీసుకుంటే 3 నేమ్స్ అప్లై చేసుకోవచ్చు, 3 స్ట్రింగ్స్. సో రామ్ జాన్ ఎల్ఎస్. ఓకే, ఇలా 3 నేమ్స్ని నేను అప్లై చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇనీషియల్ బిగిన్ ఫర్ ఈచ్ నేమ్స్ ఆఫ్ 5 అంటే ఎరేస్ ఆఫ్ 5 ఇటరేషన్ అవుతుంది వాల్యూస్. అండ్ డాలర్ డిస్ప్లే నేమ్స్ ఆఫ్ %0 ఈక్వల్ టు %0s అంటే ఇప్పుడు నేమ్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఎవరిని ప్రింట్ చేస్తుంది, సమ్ రామ్ అని చెప్పేసి ఉంది కదా, రామ్ని ప్రింట్ చేస్తుంది. అలాగే నేమ్స్ ఆఫ్ 1 ఎవరిని ప్రింట్ చేస్తుంది, జాన్. ఓకే, ఆఫ్టర్ దట్ ఎల్ఎక్స్. సో ఇలా ప్రింట్ చేస్తుంది అనమాట వాల్యూస్ అనేది. అర్థమైందా? ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ స్ట్రింగ్స్ తీసుకుంటే ఎలా ప్రింట్ అవుతుంది అనేది 3 డైమెన్షనల్ ఏరే స్ట్రింగ్స్. సో ఈ రెండింటికి వాల్యూస్ అనేవి ఇలా అప్లై చేస్తాం. నెక్స్ట్ చూడండి, సేమ్ ఇదే ఒక డైనమిక్ ఏరియాకి అప్లై చేస్తే ఎలా ఉంటుంది. ఓకే, మీరు డైనమిక్ ఏరియాకి అప్లై చేయొచ్చు కదా. ఎలా అప్లై చేస్తారు, ఏరియా ఆఫ్ ఓపెన్ బ్రాకెట్స్. ఓకే, ఇలా ఓపెన్ బ్రాకెట్స్ అంటే ఇది డైనమిక్ ఏరే డిక్లరేషన్. ఓకే, డైనమిక్ ఏరే డిక్లరేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఇదేంటి, మెమరీ అలొకేషన్. మెమరీని మీరు అలొకేట్ చేస్తున్నారు. ఓకే, అలొకేట్ చేసిన తర్వాత ఈ సైజ్ ఎంత, 4 కాబట్టి ఏరే ఈక్వల్ టు 10, 20, 30, 40 అని చెప్పేసి తీసుకున్నారు. సో దెన్ మీకు వచ్చే అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది, డాలర్ డిస్ప్లే ఏరియా ఆఫ్ 5. సో ఇలా అన్న రాసుకోవచ్చు, లేదు మీరు డాలర్ డిస్ప్లే ఎలా రాయొచ్చు, డాలర్ డిస్ప్లే ఏరియా ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ అని చెప్పేసి మనకి ఏరియా ఎలిమెంట్స్ ఎంత, ఏరియా ఆఫ్ %0d. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు %0d. సో ఇలా రాసుకోవచ్చు. అప్పుడు I, ఏరియా ఆఫ్ 5 అని చెప్పేసి రాయొచ్చు. అంటే ఇండెక్స్ వాల్యూస్ ప్రింట్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఆ ఇండెక్స్కి రిలేటెడ్ వాల్యూస్ని కూడా ప్రింట్ చేస్తుంది. ఓకే, అంటే అవుట్పుట్ ఎలా వస్తుంది మీకు, ఏరియా ఆఫ్ 0 ఈక్వల్ టు 10 వస్తుంది. అండ్ దెన్ ఏరియా ఆఫ్ 1 ఈక్వల్ టు 20
and then area of 2 equal to 30, area of 3 equal to 40. సో ఇలా వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే, అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది. సో మీరు సేమ్ డైనమిక్ ఏరియాలో చూసారు కదా, డైనమిక్ ఏరియాలో సైజ్ చేయడం, రీసైజ్ చేయడం, అండ్ దెన్ డిలీట్ చేయడం, అండ్ దెన్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవడానికి అయితే డైనమిక్ ఏరియాలో అవ్వదు. ఎందుకంటే డైనమిక్ ఏరియా కంటిన్యూస్ ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసుకుంటుంది కదా. అర్థమైందా? సేమ్ అలానే అసోసియేట్ ఏరియా తీసుకుంటే అసోసియేట్ ఏరియాలో నాన్ కంటిన్యూస్ ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఏరియా ఆఫ్ ఎలిమెంట్స్ని ఇది కూడా ప్రింట్ చేస్తుంది. సేమ్ ఇందాక నేను రాసినలాగా రాసాడు. ఇది %s ఈక్వల్ టు %0. అంటే ఏరియా ఆఫ్ నేమ్కి సంబంధించింది కాబట్టి %s అంటే స్ట్రింగ్స్ తీసుకున్నాడు. అసోసియేట్ ఏరియా అనేది దేనికైనా అప్లై చేయొచ్చు కదా. మనం నెంబర్స్కి అప్లై చేసుకోవచ్చు, యాజ్ వెల్ as స్ట్రింగ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను స్ట్రింగ్స్కి అప్లై చేస్తున్నాను. మార్క్స్ ఆఫ్ స్ట్రింగ్స్ అంటే జనరల్గా అసోసియేట్ ఏరియా ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఏరే ఆఫ్ స్టార్తో డిఫైన్ చేస్తాం, అంతే కదా. ఈ స్టార్ అనేది మనకి నాన్ కంటిన్యూస్ ఏరే అంటే యూజ్డ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ మాత్రమే డేటాని స్టోర్ చేసుకుంటుంది. అన్యూజ్డ్ ఎలిమెంట్స్కి డేటాని అంటే మెమరీని అలొకేట్ చేయదు. అది అసోసియేట్ ఏరియాలో ఉండే మెయిన్ ఫీచర్ అనమాట, అంటే అడ్వాంటేజ్. సో ఇప్పుడు మార్క్స్ ఆఫ్ రామ్కి ఎన్ని మార్క్స్ 90, అండ్ దెన్ జాన్కి సంబంధించి 80, అండ్ ఎలెక్స్కి సంబంధించి 70. సో ఇప్పుడు నేను మార్క్స్ ఆఫ్ అంటే నేమ్స్ కన్సిడర్ చేసుకున్నాను, అట్ ది సేమ్ టైం వాళ్ళకి మార్క్స్ అనేవి అసైన్ చేస్తున్నాను. ఓకే, సో దెన్ ఫర్ ఈచ్ మార్క్స్ ఆఫ్ నేమ్స్ అంటే ఏరియా ఆఫ్ ఫర్ ఈచ్ మనం ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు, ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ 5 అని చెప్పేసి తీసుకుంటాం కదా. సేమ్ అలాగే ఇక్కడ స్ట్రింగ్ తీసుకున్నాను కాబట్టి ఐ కాస్త నేమ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ తీసుకున్న స్ట్రింగ్స్ రిలేటెడ్ ఏంటి అంటే నేమ్స్కి రిలేటెడ్ కాబట్టి ఫర్ ఈచ్ మార్క్స్ ఆఫ్ నేమ్స్ అని చెప్పి తీసుకున్నాం. అంటే నా వేరియబుల్ నేమ్ ఏమో మార్క్స్, అండ్ దెన్ ఇటరేటివ్ ఇటరేటర్ నేమ్ ఏమో స్ట్రింగ్. ఇది ఇటరేటర్. సో ఇటరేటర్ యాక్చువల్గా ఇండెక్స్ని మనం తీసుకుంటాం. ఇక్కడ స్ట్రింగ్ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి నేమ్స్ తీసుకున్నాడు, అంతే తేడా. ఓకే, $display the names, the strings for the strings are applied to the for each element is అని చెప్పేసి రాసుకోవచ్చు. లేదంటే %s ఈక్వల్ టు %0. అంటే నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని అట్ ది సేమ్ టైం వాళ్ళకి రిలేటెడ్ వాల్యూని, సపోజ్ నేమ్ అంటే రామ్కి రిలేటెడ్ మార్క్స్ ఎంత అంటే 90 వస్తుంది. అలాగే ఎల్ఎక్స్కి రిలేటెడ్ వాల్యూ మార్క్స్ ఎంత వస్తుంది అంటే 70 వస్తుంది. అండ్ దెన్ జాన్కి రిలేటెడ్ మార్క్స్ ఎన్ని వస్తున్నాయి అంటే సమ్ 80 మార్క్స్. ఇలా అవుట్పుట్స్ అనేవి ప్రింట్ చేస్తుంది. అర్థమైందా? ఫర్ ఈచ్ విత్ ఎరేస్ అసోసియేట్ స్మాల్ మెమరీస్కి అసోసియేట్ ఏరియా అనేది కంటిన్యూస్ నాన్ కంటిన్యూస్ ఏరియాస్కి యూజ్ చేసుకుంటాము. అండ్ దెన్ డైనమిక్ ఏరియా వచ్చేసరికి కంటిన్యూస్ మెమరీస్కి కంటిన్యూస్ ఏరియాస్కి అప్లికబుల్ చేస్తాము. అంటే మెమరీ అనేది అన్యూజ్డ్ ఎలిమెంట్స్ కూడా అలొకేట్ చేసేస్తుంది డైనమిక్ ఏరియా. అదే అసోసియేట్ ఏరియా అయితే కనుక ఓన్లీ యూజ్డ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే మెమరీని అలొకేట్ చేస్తుంది. ఓకే, మెమరీ అలొకేషన్ అంతే. సో న్యూ అనేది ఎప్పుడైతే మనం తీసుకున్నామో అది మెమరీ అలొకేషన్ అనమాట. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్కి మనం వాల్యూస్ అనేవి అట్ ది సేమ్ టైం ఎవ్రీ వాల్యూకి మనం డిఫరెంట్ ఇండెక్సెస్ అనేవి కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం. డిపెండ్స్ అపాన్ డేటా టైప్. స్ట్రింగ్ తీసుకుంటే అది, ఇంటిజర్ తీసుకుంటే నెంబర్స్. ఓకే, ఎనీ డౌట్? డైనమిక్ ఏరియా, అసోసియేట్ ఏరియా అండ్ క్యూ. సో క్యూలో కూడా ఫర్ ఈచ్ వాడతాం మనం. సో ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఫర్ ఈచ్ క్యూ ఆఫ్ 5 అని చెప్పేసి తీసుకుంటాను.
Then q of percentage 0 t equal to percentage 0 t. I comma q of I. I అంటే ఇండెక్స్ వాల్యూస్ తీసుకుంటుంది, q of I అంటే వాల్యూస్ తీసుకుంటుంది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్ కి రిలేటెడ్ గా వాల్యూ తీసుకుంటుంది. ఓకే, అంటే ఇక్కడ మీకు q of 0 ఈక్వల్ టు అవుట్పుట్ ఎంత వస్తుంది, 5. సేమ్ అలాగే q of 1 ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది, 10. q of 2 ఈక్వల్ టు వాల్యూ ఎంత, 15. అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని కన్సిడర్ చేసుకుంటుంది. ఎందులో ఉన్నవి, క్యూలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని ఇది కన్సిడర్ చేసుకుని అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఫర్ ఈచ్ విత్ స్ట్రక్చర్స్ తీసుకుంటే ఇందాక మనం అరేస్ తీసుకున్నాం, సో దాంట్లో స్ట్రింగ్స్ కన్సిడర్ చేసుకున్నాము. ఇప్పుడు స్ట్రక్చర్ ని కన్సిడర్ చేసుకోవడం వల్ల యూసేజ్ ఏంటి, స్ట్రక్చర్ అనేది గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ కదా, సో కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఇక్కడ డిఫరెంట్ డేటా టైప్స్ అంటే స్ట్రింగ్ ని కన్సిడర్ చేసుకుంది, అండ్ దెన్ ఇంటిజర్ డేటా టైప్ ని కన్సిడర్ చేసుకుంటుంది, లేదంటే లాజిక్ ని కన్సిడర్ చేసుకుంటుంది. ఈ డిఫరెంట్ డేటా టైప్స్ ని స్ట్రింగ్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది. ఆ స్ట్రింగ్ లో నేను నేమ్స్ కి రిలేటెడ్ గా హ్యాండిల్ కి ఏమి ఇచ్చాను, s2 అని చెప్పేసి ఇచ్చాను. అంటే 2 స్టూడెంట్స్ కి రిలేటెడ్ డేటాని నేను స్టోర్ చేసుకుంటున్నాను. అంటే 0 స్టూడెంట్ కి అండ్ దెన్ ఫస్ట్ స్టూడెంట్ కి రిలేటెడ్ డేటాని స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, సో దెన్ ఇక్కడ s(0) ఈక్వల్ టు ఏరియా రిప్రజెంటేషన్ లో రామ్ ఆఫ్ మార్క్స్ అంటే నేమ్ కామా మార్క్స్. సో ఇది ఒక ఏరియా, s(0) అనేది ఒక ఏరియా. ఎందుకంటే ఇక్కడ స్ట్రక్చర్ కింద ఇదో స్టూడెంట్ ఆఫ్ టీ అనేది ఉంది కదా, ఈ హ్యాండిల్ స్టూడెంట్ అండర్స్కోర్ టీ అనేది స్ట్రక్చర్ ని డిఫైన్ చేస్తుంది. మనం కన్సిడర్ చేసుకున్న డేటా టైప్ ఏంటి, టైప్ డెఫ్. సో టైప్ డెఫ్ తీసుకోవడం వల్ల ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఈ స్టూడెంట్స్ హ్యాండిల్ ఏదైతే ఉందో అదంతా స్ట్రక్చర్ కింద వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను స్ట్రక్చర్ లో ఏం తీసుకున్నాను, నేమ్ మార్క్స్ తీసుకున్నాను. ఒక స్టూడెంట్ కి తీసుకుంటే మీరు ఎస్ అని చెప్పి తీసుకోవచ్చు, అంటే స్టూడెంట్ -t ఎస్ అని ఒకటే తీసుకోవచ్చు. లేదు మల్టిపుల్ స్టూడెంట్స్ నేను చేయాలి అని అప్లై చేయాలి అనుకుంటే కనుక s1, s2, s3 అని చెప్పేసి తీసుకోవచ్చు. అలా కాకుండా సేమ్ ఇదే స్టూడెంట్ హ్యాండిల్ కి ఎరేస్ కి అప్లై చేయాలనుకుంటే కనుక s(2) అని చెప్పేసి తీసుకుంటాం. అంటే 2 స్ట్రింగ్స్ కి అప్లై చేసుకోవచ్చు, s(0) ఒకటి, s(1) ఒకటి. ఓకే, s(0) అనేది ఒక స్ట్రింగ్ కి రిలేటెడ్ కాబట్టి ఈ స్ట్రింగ్ లో ఉండేవి ఎలిమెంట్స్ ఏం తీసుకున్నాం, ఒకటి నేమ్ కి రిలేటెడ్ స్ట్రింగ్, ఇంకొకటి ఏమో మార్క్స్ కి రిలేటెడ్ ఇంటిజర్. ఓకే, ఈ డేటా టైప్ ఏమో స్ట్రింగ్ డేటా టైప్, ఈ డేటా టైప్ ఏమో ఇంటిజర్ డేటా టైప్. ఈ రెండు డేటా టైప్స్ ని కంబైన్ చేసి మనకు అవుట్పుట్ లో ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ $display ఏం రాశాడు, s(i) అని చెప్పేసి ఎందుకు కన్సిడర్ చేసుకున్నాడంటే మనం s(2) తీసుకున్నాం కాబట్టి సో 2 స్ట్రింగ్స్ వరకు కన్సిడర్ చేసుకుంటుంది ఫర్ ఈచ్ s(i). ఓకే, i ఈక్వల్ టు 0 తీసుకుంటే s(0) వాల్యూస్ వస్తాయి. సో s(0) కి రిలేటెడ్ గా ఏం అరే వాల్యూస్ ఉన్నాయి, నేమ్ ఏమో రాము అండ్ దెన్ మార్క్స్ ఏమో 90. ఓకే, దెన్ s(0) వాల్యూ నాకు ప్రింట్ అయ్యేది ఎంత అంటే రామ్ 90 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది అన్నమాట. ఓకే, క్లియర్. అండ్ దెన్ $display %s, %0t, si of si dot name, s(i) dot marks. ఓకే, s(i) dot name అంటే ఈ స్ట్రింగ్ లో ఉన్న నేమ్ ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఓకే, ఈ డాట్ అంటే ఏం చెప్పాను నేను, డాట్ అంటే కనెక్షన్. సో ఏదైతే అరే తీసుకున్నామో ఆ అరే ఎలిమెంట్ కి అండ్ దెన్ మనం తీసుకునే డేటా టైప్ కి కనెక్ట్ చేయాలి, ఆ లోపల ఉన్న వేరియబుల్స్ ని యూజ్ చేసుకోవాలి అంటే కనుక నేను కనెక్ట్ చేయాలి. ఎవరెవరికి కనెక్ట్ చేయాలంటే మీరు హ్యాండిల్ తీసుకున్నారు కదా, ఆ హ్యాండిల్ కి అండ్ లోపల స్ట్రక్ట్ అనే డేటా టైప్ లో ఉండే వేరియబుల్స్ కి కనెక్ట్ చేయాలి. ఓకే, s(0) dot of name, s(0) of marks. Similarly, s(1) dot name and then s(1) of 1 dot marks. ఓకే, అర్థమైందా?
సో దెన్ మోడిఫైయింగ్ ఎరే యూజింగ్ ఫర్ ఈచ్ అంటే ఒక ఎరేని నేను మోడిఫై చేయొచ్చు అంటే చేంజ్ చేయొచ్చు. వాల్యూస్ని ఎలా చేంజ్ చేయొచ్చు? సపోజ్ ఎరే ఆఫ్ 5 తీసుకున్నాను. 5 తీసుకొని ఇక్కడ మీరు ఫర్ ఈచ్ యూజ్ చేసుకుని ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ని మీరు మోడిఫై చేయొచ్చు. ఓకే, మోడిఫై చేసి వాల్యూస్ని ఎలా ప్రింట్ చేయొచ్చు అనేది ఈ ఫర్ ఈచ్ మోడిఫై అనేది చెక్ చేసుకుంటుంది. ఓకే, సో ఫర్ ఈచ్ area of I equal to I into 10. ఓకే, I into 10 అంటే దాని అర్థం ఏం చేయాలి? ఇక్కడ వాల్యూస్ అనేవి ప్రతి ఇండెక్స్ I10తో మల్టిప్లై అవుతుంది. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఈచ్ area of I equal to I into I అన్న తీసుకోవచ్చు, అంటే స్క్వేరింగ్ ఆఫ్ ఏ నెంబర్ తీసుకుంటున్నాను. లేదంటే ఫర్ ఈచ్ area of I percentile by 2 equal to I percentile by 2 equal to 0 అని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? ఈవెన్ వాల్యూస్ కండిషన్ చెక్ చేసుకుంటున్నాను అనమాట. లేదు ఏరియా ఆఫ్ I ఈక్వల్ టు ఏం వాల్యూస్ని అప్లై చేయొచ్చు? I ఇంటూ I ప్లస్ I ఇంటూ I ప్లస్ 1 ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ స్క్వేర్ అయ్యి ప్లస్ 1 అవుతూ ఉంటుంది అనమాట. ఇలా ఏమైనా మీరు మోడిఫై చేయొచ్చు. ఏరియా ఆఫ్ I అనేది, సో ఇక్కడ ఏరియా ఆఫ్ 5 ఈక్వల్ టు వాల్యూస్ మీరు ఏం చేయాలి? 10 అని 20 అని, సో 30 40 50 ఇలా మీరు వాల్యూస్ని అసైన్ చేయాలి. కానీ నేను ఇక్కడ వాల్యూస్ని అసైన్ చేయకుండా ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ I అని చెప్పేసి తీసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని Iతో మల్టిప్లై చేసి అండ్ దానికి ప్రతి I ఇండెక్స్ వాల్యూ కంటే ప్రతి ఇటరేటర్ని నేను 10తో మల్టిప్లై చేస్తున్నాను. అంటే 0 ఇంటూ 10 నాకు అవుట్పుట్ 0, 1 into 10, సో 10 అంటే 0 10 20 30 40 ఇక్కడితో అయిపోతుంది. లూప్ టెర్మినేషన్ అనేది అయిపోతుంది. అంటే మీరు ఏం చేశారు? ఎరే ఎలిమెంట్స్ని మోడిఫై చేశారు. అర్థమైందా? సో ఇది కంప్లీట్ ఫర్ ఈచ్ ఎలిమెంట్స్ని మనం 3 డైమెన్షనల్ ఎరేకి 2 డైమెన్షనల్ ఎరేకి అండ్ దెన్ సింగిల్ డైమెన్షనల్ ఎరేకి అప్లై చేసుకుంటాం కదా. ఇది 3 rows 2 columns, 3 rows 2 columns కాబట్టి ఇది R0 R1 R2 3 ఎలిమెంట్స్కి అప్లికబుల్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ ఏరియా ఆఫ్ ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ I, J అంటే రోస్ని అండ్ దెన్ కాలమ్స్ని కూడా కన్సిడర్ చేసుకుంటుంది. అండ్ దెన్ ఏరియా ఆఫ్ percentile 0D ఈక్వల్ టు percentile 0D, ఏరియా ఆఫ్ percentile 0D ఆఫ్ percentile 0D ఈక్వల్ టు percentile 0D. అంటే ఇదేమో వాల్యూని డిఫైన్ చేస్తుంది, ఇవేమో ఇండెక్సెస్. I ఇండెక్స్ ఎంత, J ఇండెక్స్ ఎంత. అర్థమైందా? ఎనీ డౌట్? ఫర్ ఈచ్ ఎలిమెంట్కి ఎరే ఆఫ్ ఎలిమెంట్స్ని ఎలా అప్లై చేస్తున్నాము? సో ఇది ఒకసారి చూడండి. సమ్మరీ ఫర్ ఈచ్ ఎలిమెంట్ అనేది దేనికోసం యూజ్ చేసుకుంటున్నారు? స్పెషలైజ్డ్ లూప్. సో డిజైన్ ఫర్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్సల్ ఆఫ్ arrays, queues, associate array, dynamic arrays, multi-dimensional array. So without requiring manual initialization, condition checking and index updations. ఓకే, ఇండెక్స్ అప్డేషన్స్ కానీ ఇనిషియలైజేషన్ కానీ చెకింగ్ కానీ ఏమీ లేకుండా మనం ఎరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ప్రింట్ చేయడానికి ఫర్ ఈచ్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. అర్థమైందా? అండ్ దెన్ ఇది ఏం చేస్తుంది? ఇటరేషన్స్ని ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది బై యూజింగ్ సమ్ ఇండెక్స్ వాల్యూస్. ఇండెక్స్ వాల్యూస్కి మనం డైమెన్షన్స్ ఇస్తాం కదా, ఇచ్చిన డైమెన్షన్ ప్రకారం అది ప్రతి వాల్యూని ఇటరేట్ చేస్తుంది అనమాట ఫర్ ఈచ్ డైమెన్షన్ అండ్ మేకింగ్ కోడ్ క్లీనర్. ఓకే, క్లియర్ చేస్తుంది అండ్ దెన్ సేఫర్ అండ్ ఈజియర్ టు మెయింటైన్. ప్రతి దాన్ని మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఫర్ ఈచ్ లూప్ అనేది మెయిన్గా ఎక్కడ యూజ్ చేసుకుంటున్నారు? ఆర్టీఎల్ని వెరిఫై చేయడంలో యూజ్ చేసుకుంటున్నారు. సో ఆర్టీఎల్ని వెరిఫికేషన్ అంటే టెస్ట్ బెంచ్లో యూజ్ చేస్తారు, లేదంటే యూవిఎం ఎన్విరాన్మెంట్స్ స్కోర్ బేస్లోని, లేదంటే ప్యాకెట్స్ ప్రాసెసింగ్ పర్పస్ కోసం, కవరేజ్ కలెక్షన్స్, మెమరీ
ట్రావర్సల్ కోసం అండ్ దెన్ క్యూ ఆపరేషన్స్, అసోసియేట్ అరే ఆపరేషన్స్ వీటన్నిటిలోని ఫర్ ఈచ్ అనేది నేను యూటిలైజ్ చేస్తాను. ఓకే, సో మల్టీ డైమెన్షనల్ అరేస్ పర్పస్ కోసం అండ్ దెన్ అసోసియేట్ అరే మ్యూచువల్ ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను ఆటోమేటిక్గా రిపీట్ చేయాలి అంటే కనుక ఫర్ ఈచ్ అనేది యూజ్ చేస్తాను. ఓకే, ఎనీ డౌట్? ఓకే, ఇక్కడ చూడండి, మోడిఫైయింగ్ ఎరే యూజింగ్ ఫర్ ఈచ్. సో దానికి ఒక ఎగ్జాంపుల్, ఫర్ ఈచ్కి ఎగ్జాంపుల్ అప్లై చేస్తున్నాం. మోడిల్ ఫర్ ఈచ్ మోడిఫై ఇంట్ ఏరియా ఆఫ్ 5 అంటే సైజ్ ఎంత 5 తీసుకున్నాం. ఇనిషియల్ బిగిన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని నేను కన్సిడర్ చేసుకున్నాను. కావాలంటే మీరు ఇక్కడ డిస్ప్లే కూడా ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ 5 అని చెప్పేసి దీన్ని డిస్ప్లే చేసుకోవచ్చు. మీరు వాల్యూ ఏమీ అసైన్ చేయకపోతే ఎరే డిస్ప్లే ఏం చేస్తుందంటే జీరోని డిస్ప్లే చేస్తుంది. ఆ తర్వాత ఎరే వాల్యూ మారింది, ఏంటి ఏరియా ఆఫ్ ఐ ఈక్వల్ టు ఐ ఇంటూ 10 అని చెప్పేసి తీసుకున్నాం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్ని 10తో మల్టిప్లై చేస్తుంది అండ్ దెన్ డాలర్ డిస్ప్లే ఏరియా ఆఫ్ ఐ. సో జస్ట్ సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి ప్రోగ్రామ్ని. అప్పుడు నాకు ఫస్ట్ డిస్ప్లేలోనేమో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ 5 ఎలిమెంట్స్కి వాల్యూస్ ఏం అసైన్ చేయాలి. ఏమైంది ఇక్కడ? ఓకే, సో ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ ఐ డాలర్ డిస్ప్లే స్టేట్మెంట్ మనం ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం కదా. సో డాలర్ డిస్ప్లే ఏరియా ఆఫ్ ఐ అని చెప్పేసి తీసుకున్నాం. ఇక్కడ ఏమీ రాయకుండా ఏరియా ఆఫ్ ఐ తీసుకుంటే సో ప్రాబ్లం అవుతుంది. కావాలంటే డాలర్ డిస్ప్లే ఏరియా ఆఫ్ ఐ ఈక్వల్ టు %0 ఆ వాల్యూని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ అవసరం లేదు మనకి ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ ఐ ఈక్వల్ టు ఐ ఇంటూ 10. ఓకే, ఆ తర్వాత డిస్ప్లే స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. చూసారా, 0, 10, 20, 30, 40, సో 50. కావాలంటే మీరు డిస్ప్లే స్టేట్మెంట్ని చేంజ్ చేసుకోండి. సో డిస్ప్లే స్టేట్మెంట్ని ఎలా రాస్తారు? డాలర్ డిస్ప్లే, ఓకే, డబుల్ కొటేషన్స్ ఓపెన్, array of %0d, array of %0d equal to %0d. ఓకే, బ్రాకెట్స్ క్లోజ్డ్, సారీ కొటేషన్ సెమికోలన్స్, డబుల్ కొటేషన్స్ క్లోజ్డ్. అక్కడ మనం ఏం రాయాలి? ఐ కామా ఏరియా ఆఫ్ ఐ. ఓకే, ఐ కామా ఏరియా ఆఫ్ ఐ అని చెప్పేసి రాసిన నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది? ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. సో జస్ట్ నేను రాసింది ఏంటి అంటే వాల్యూ డిస్ప్లే చేయడం కోసం వాడినంతే. ఓకే, ప్లీజ్ చెక్ డేటా టైప్ ఈజ్ none. ఇక్కడ ఏమవుతుంది? $94 డిస్ప్లే. So identify, okay, so I am taking array of I, a of I కాదు, ఏ తీసుకున్నది మనం డేటా టైప్కి సంబంధించింది కాదు కదా, ఇక్కడ ఏరియా ఆఫ్ ఐ అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్రింట్ అవుతుంది చూడండి. ఏరియా ఆఫ్ 0 ఈక్వల్ టు 10, ఇక్కడ స్పేస్ వచ్చింది, ఇక్కడ స్పేస్ కూడా తీసుకుంటే మీకు క్లియర్గా అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఏరియా ఆఫ్ 0 ఈక్వల్ టు 0, ఏరియా ఆఫ్ 1 ఈక్వల్ టు 10, ఏరియా ఆఫ్ 2 ఈక్వల్ టు 20, ఏరియా ఆఫ్ 3 ఈక్వల్ టు 30, ఏరియా ఆఫ్ 4 ఈక్వల్ టు 40. సో ఇలా అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. దిస్ ఈస్ ఫర్ ఈచ్ array modifying the string. Okay, any doubt in this code? Okay, same first dynamic array is there, right? So normal array representation. So ఈ నార్మల్ అరేని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ మోడల్ ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ ఐ
సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ సేమ్ డిస్ప్లే. జస్ట్ ఇక్కడ లాస్ట్లో నేను ఏం చేశాను, ఎరేని నేనే జనరేట్ చేశా, i ఇంటూ ఐ ప్లస్ ఐ అని చెప్పి, i ఇంటూ ఐ ప్లస్ ఏరియా ఆఫ్ ఐ ఈక్వల్ టు ఐ ఇంటూ 10 అని. ఇక్కడ నేను అలా కాదు, నేనే డిక్లేర్ చేసుకున్నాను. డిక్లేర్ చేసి ఆ వాల్యూస్ని ప్రింట్ చేస్తాను. సేమ్ అవుట్పుట్ వస్తుంది చూడండి కావాలంటే, ఏరియా ఆఫ్ పర్సెంటేజ్ జీరోటి అండ్ దెన్ ఈక్వల్ టు పర్సెంటేజ్ జీరోటి, దెన్ వాల్యూ ఈక్వల్ టు పర్సెంటేజ్ జీరోటి ఐ కామా ఏ ఆఫ్ ఐ. చూసారా సేమ్ వాల్యూస్ వచ్చినాయి. ఓకే, అండ్ దెన్ ఈ కోడ్ చూడండి, 2 డైమెన్షనల్ అరే. 2 డైమెన్షనల్ అరే చెప్పాం కదా, మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ టైము డిఫరెంట్ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది కదా. సో దెన్ ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ 0th రో 0th కాలం, 0th రో ఫస్ట్ కాలం. సో అలా వాల్యూస్ అన్నిటిని 2 డైమెన్షనల్ అరే కన్సిడర్ చేసుకొని ప్రింట్ చేస్తుంది. ఓకే, 2 of 3 అంటే ఈచ్ 2 rows 3 columns. చూడండి, ఏరియా ఆఫ్ 0 0 ఈక్వల్ టు 1 2 3 4 5 6. సో ఇది 0th రో 0th కాలం, 0th రో ఫస్ట్ కాలం, 0th రో సెకండ్ కాలం. సో అందుకని 1 2 3 ఇక్కడ వరకు ప్రింట్ అయినాయి. అండ్ దెన్ ఫస్ట్ రో 0th కాలం, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం. ఓకే, అర్థమైందా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో 2 డైమెన్షనల్ అరే అనేది. అండ్ దెన్ ఫర్ ఈచ్ విత్ 3 డైమెన్షనల్ అరే. 3 డైమెన్షనల్ అరే సేమ్ అదే, జస్ట్ ఒక ఎక్స్ట్రా అరే ఉంటుంది అంతే. సో ఏరియా ఆఫ్ 2 2 3 ఇదంతా బ్లాక్ 0కి సంబంధించింది, ఇదంతా బ్లాక్ 1కి సంబంధించింది. ఓకే, సో దెన్ 0 0 0 0 0 ఈక్వల్ టు 1. 0 అంటే ఇదంతా 0 కానీ 0th రో 0th కాలం, 0th రో 0th కాలం, 0th రో ఫస్ట్ కాలం, 0th రో ఫస్ట్ రో 0th కాలం. ఓకే, సో ఇలా ప్రింట్ అవుతుంది నాకు వాల్యూ. అంటే 4 rows వస్తాయి నాకు. సో 0 1 2 3 4 అలా వస్తాయి అనమాట. 4 rows వస్తాయి కాబట్టి 0 0 0 0 0 1 0 1 1 0 1 0 1 1 1 1. సో అలా 4 rows వస్తాయి. కాలమ్స్ మాత్రం రెండే. అంటే మనకి ఎరేస్ అనేవి 1 2 3 4 5 6 7 8 అలా ప్రింట్ అవుతుంది వాల్యూస్. ఓకే, దెన్ నెక్స్ట్ ఫర్ ఈచ్ విత్ స్ట్రింగ్స్ ఆఫ్ ఎరేస్. ఎరే ఆఫ్ స్ట్రింగ్స్ కన్సిడర్ చేసుకుంటే మనకి నేమ్స్ కన్సిడర్ చేసుకుంటున్నాం. ఎల్ఎక్స్ రామ్ ఎల్ఎక్స్ అని చెప్పేసి నేమ్స్ కన్సిడర్ చేసుకుంటున్నాం. ఈ నేమ్స్ని ఇక్కడ నేను ప్రింట్ చేసుకుంటున్నాను. ఓకే, ఏరియా ఆఫ్ నేమ్స్ ఆఫ్ 3 ఈక్వల్ టు రామ్ జాన్ ఎల్ఎక్స్. అండ్ దెన్ ఇనిషియల్ బిగిన్ ఫర్ ఈచ్ నేమ్స్ ఆఫ్ 5. ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్ని టచ్ చేస్తుంది అండ్ దెన్ ప్రింట్ చేస్తుంది. నేమ్ ఆఫ్ పర్సెంటేజ్ 0 ఈక్వల్ టు పర్సెంటేజ్ ఎస్. ఓకే, హియర్ ఆల్సో 0s తీసుకున్నాం. సో పర్సెంటేజ్ 0s ఐ కామా నేమ్ ఆఫ్ ఐ. దెన్ 0th రోకి వచ్చేసరికి రాము, ఫస్ట్కి వచ్చేసరికి జాను, సెకండ్కి వచ్చేసరికి ఎల్ఎక్స్. ఏ ఆఫ్ 0 నేమ్స్ ఆఫ్ 0 నేమ్స్ ఆఫ్ 1 నేమ్స్ ఆఫ్ 2 వాల్యూస్ ఇలా ప్రింట్ అవుతాయి. ఓకే, అగైన్ ఫర్ ఈచ్ డైనమిక్ ఏరే కన్సిడర్ చేసుకున్నా. ఏరియా ఆఫ్ డైనమిక్ ఏరే ఇనిషియల్ బిగిన్ మెమరీ అలొకేషన్. సో 4 తీసుకున్నాం. అండ్ దెన్ ఎరే డిక్లరేషన్. మీరు ఇలా ఎరే డిక్లరేషన్ ఇక్కడ ఇలాగన్నా చేయొచ్చు, లేదంటే మనం ముందు తీసుకున్నాం కదా ఇక్కడ డైనమిక్ ఏరే ఇలాగే తీసుకొని నేను ఏఆర్ఆర్ ఈక్వల్ టు అంటే ఏరే ఈక్వల్ టు ఐ ప్లస్ 1 ఇంటూ 10 అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ వాల్యూ ప్లస్ 1 అవుతుంది. ఓకే, ఐ ప్లస్ 1 ఇంటూ సో 0 ప్లస్ 1 అంటే 1 ఇంటూ 10 ఇంటూ 10 అంటే సో సేమ్ ఇది ఒకటే. సో ఇక్కడ నేను దీన్ని కమెంట్ చేస్తున్నాను. ఏరియా ఆఫ్ ఐ ఈక్వల్ టు ఈ ఏదైతే రాశానో కండిషన్ దాన్ని కమెంట్ చేస్తున్నాను. కమెంట్ చేసి జస్ట్ 10 20 30 40
ప్రింట్ చేస్తున్నాను. 10, 20, 30, 40 ఈ వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాను. చూసారా, ఏరియా వాల్యూస్ ప్రింట్ అయినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, $display area of I ఈక్వల్ టు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ కొంచెం గ్యాప్ వచ్చింది. కావాలంటే మీరు డిస్ప్లే స్టేట్మెంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఏం చేస్తున్నాను, ఏరియా ఆఫ్ పర్సెంటైల్ 0D ఓకే ఈజ్ ఈక్వల్స్ టు పర్సెంటైల్ 0D ఓకే, బ్రాకెట్స్ క్లోజ్, సో డబుల్ కొటేషన్స్ క్లోజ్, కామా, ఇక్కడ కూడా డబుల్ కొటేషన్స్ అప్లై చేయాలి. ఓకే, అండ్ దెన్ వాల్యూ ఏంటి, I కామా A ఆఫ్ ఏరియా ఆఫ్ I. ఓకే, I కామా ఏరియా ఆఫ్ I అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాం. దెన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సేమ్ అవుట్పుట్ వస్తుంది, బట్ డిస్ప్లే స్టేట్మెంట్ మారింది అంతే. సో ఈ ఏరియా ఆఫ్ 0 ఈక్వల్ టు 1 ఈక్వల్ టు అని చెప్పేసి వస్తాయి. ఇప్పుడు 10, 20, 30, 40 ఇప్పుడు నేను దీన్ని కమెంట్ చేసేస్తున్నా. సో జస్ట్ ఇక్కడ ఏరియా ఆఫ్ I ఈక్వల్ టు ఇది ఏదైతే రాసామో సేమ్ ఇదే డిస్ప్లే స్టేట్మెంట్ కాపీ చేసి పైన కూడా తీసుకుంటున్నాను. సేమ్ వాల్యూస్ వస్తాయి, ఏం మార్పు ఉండదు. ఓకే, సో ఇక్కడ డిస్ప్లే చేశాను. ఈ 2 వాల్యూస్ అంటే 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది నాకు. సేమ్ అవే వాల్యూస్, ఈ కండిషన్ చేంజ్ చేశాను, చేంజ్ చేసి 2 టైమ్స్ నాకు వాల్యూస్ ప్రింట్ అవుతాయి. In mistake, so identifier I is not declared yet. Okay, area of area of I equal to తీసుకోవాలి. ఇక్కడ area of I equal to I plus 1 into 10. పైన అలానే కదా తీసుకున్నాం, area of I equal to I into I plus 10, area of I equal to I into 10 అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే, డైనమిక్ ఏరియాకి 62లో మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రరు, సింపుల్గా కొన్ని I into 10 తీసుకుందాం. ఓకే, డైనమిక్ ఏరియాలో మనకి ఇది అప్లికబుల్ చేయడానికి అవుతుందా, అవుతుంది కదా యాజ్ యూజువల్గా. ఏరియా ఆఫ్ I ఈక్వల్ టు I into 10. ఓకే ఫైన్. సో ఏరియా ఆఫ్ I ఈక్వల్ టు I into 10 అనేది ఇక్కడ నాకు డైనమిక్ ఏరియా తీసుకోవడం వల్ల కండిషన్ అవ్వట్లేదు. లేదు, ఈ డైనమిక్ ఏరియా బదులు మీరు సమ్ 5 అని చెప్పేసి లేదంటే 10 అని చెప్పేసి మెన్షన్ చేసుకోండి. ఏరియా ఆఫ్ 4 ఈక్వల్ టు వాల్యూని తీసేద్దాం. తీసేస్తే అప్పుడు ఇక్కడ వాల్యూని ప్రింట్ చేసుకోవచ్చు. ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ I ఈక్వల్ టు I into 10. సో దెన్ I వాల్యూ ఈచ్ అండ్ ఎవ్రీ టైం ప్రింట్ అవుతుంది. ఓకే, for each area of I, so int area of I, ఇక్కడ ఏం తీసుకున్నాం, int area of I initial begin area of I equal to I into 10. Okay, then what is the problem here? ఓకే, ఈ ఎలిమెంట్ కూడా కామెంట్ చేద్దాం. ఇక్కడ ఈ వాల్యూస్ కూడా తీసుకుంటున్నాం కదా ప్రతిసారి 2 వాల్యూస్ ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ దీన్ని కూడా కన్సిడర్ చేసుకుంటుంది. ఇప్పుడు చూద్దాం. ఓకే ఓకే, లెట్స్ సీ. డైనమిక్ ఏరియా అయితే వాల్యూ ఇక్కడ ఎందుకు ప్రింట్ అవ్వట్లేదో చూద్దాం. అది నెక్స్ట్ ఇంకో కోడ్ ఉంది కదా, ఒకసారి దాన్ని చూడండి. డైనమిక్ ఏరియాకి అయితే నార్మల్గానే ఎగ్జిక్యూట్ అయింది, బట్
ఇండివిజువల్ అరేని నేను జనరేట్ చేస్తుంటే అది ఇక్కడ చూడండి మోడిఫైయింగ్ ది స్ట్రింగ్ ఇక్కడ ఏం చేస్తాం ఏరియా ఆఫ్ 5 ఇక్కడ ఐ డిక్లేర్ చేయ ఐ ఈజ్ నాట్ డిక్లేర్డ్ ఎట్ ఇఫ్ దిస్ ఎర్రర్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ప్లీజ్ చెక్ ద డిఫాల్ట్ నెట్ డేటా టైప్ సో అదే ఎర్రర్ వచ్చింది ఇక్కడ మరి అలా ఏం రాలే ఎందుకంటే ఇక్కడ చూడండి ఏరియా ఆఫ్ 5 అండ్ దెన్ ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ 5 ఏరియా ఆఫ్ 5 ఈక్వల్ టు ఓకే ఫైన్ వాట్ ఈస్ ద మిస్టేక్ ఇక్కడ మనం ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ 5 అనేది ఫస్ట్ డిఫైన్ చేయాలి ఓకే ఇక్కడ డైనమిక్ ఏరియా తీసుకున్నాం ఇప్పుడు చూడండి సో ఇక్కడ ఐ డిఫైన్ చేయలేదు అని చెప్పేసి అంటుంది కదా ఓకే సో అన్కమెంట్ చేస్తున్నాను డైనమిక్ ఏరియా ఆఫ్ ఏ సో ఏరియా ఆఫ్ ఏ ఈక్వల్ టు న్యూ అండ్ దెన్ ఇక్కడ ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ 5 అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవాలి కాలన్ కట్ సో ఇనీషియల్ బిగిన్ ఏరియా ఆఫ్ 5 ఈక్వల్ టు న్యూ మనం ఏదైతే వాల్యూ తీసుకుంటున్నామో ఆ వాల్యూ అసైన్ చేసే ముందే ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ 5 అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవాలి సో అప్పుడు ఈ వాల్యూస్ అన్నీ నాకు ప్రింట్ అవుతుంది ఇప్పుడు చూడండి ఏరియా ఆఫ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ 4 అని చెప్పేసి తీసుకున్నాడు ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ 5 దెన్ ఏరియా ఆఫ్ 5 ఈక్వల్ టు I into 10 ఓకే సో దెన్ 10 20 30 40 ఈ వాల్యూస్ నాకు ప్రింట్ అవ్వాలి స్టిల్ ఓకే డిక్లేర్ ఐడెంటిఫికేషన్ ఎర్రర్ సమ్ 5 తీసుకున్నాం ఇక్కడ అండ్ దెన్ డైనమిక్ ఏరే తీసేసాను ఇంటి ఏరియా ఆఫ్ 5 what is the problem here int area of 5 initial begin and then array equal to for each area of 5 let's see $display area of 5 ఇక్కడ ఈ డిస్ప్లే తీసేయండి ఇక్కడ ఓన్లీ $display for each area of 5 okay control it $display area of 5 still the side value is not declared it is getting same code right hello any problem in this
Any problem in this code you are identified? Nothing. Same thing will be written. Same why it is showing that I is not declared. 64 line. No need. So array of 5 I have taken int initial begin, and then for each array of 5 equal to I into 10. Okay, dollar display array of 5. Then what is the problem? Okay, fine. So dynamic array it is working fine. There is no problem for this. Okay, so please check this course, and then let's move to the next topic. The code is same, not a problem, but don't know why I is not declaring, because for each only it is taking I normally, so without any declaration. That is the rule we have considered for each, right? So then the simulator is not working fine maybe. So break and continue. బ్రేక్ అండ్ కంటిన్యూ ఏం చెప్తుంది? బ్రేక్ అనేది మీకు ఆ పర్టికులర్ సిమ్యులేషన్ని అక్కడ ఏదైతే కండిషన్ ఉందో ఆ పర్టికులర్ కండిషన్ దగ్గర టెర్మినేట్ చేసేస్తుంది. ఓకే, లూప్ టెర్మినేట్స్ వెన్ I ఈక్వల్ టు 6. ఇక్కడ చూడండి హౌ బ్రేక్ వర్క్స్. ఇఫ్ I ఈక్వల్ టు 6 అంటే మీరు కండిషన్ తీసుకున్నారు, ఫర్ లూప్ ఏదో కండిషన్, ఆ లూప్ కండిషన్ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే 6 దగ్గరికి వచ్చిందో ఆ 6 దగ్గర ఉన్న వాల్యూని టెర్మినేట్ చేసేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ మనం ఏరియా ఆఫ్ I ఈక్వల్ టు I ఇంటూ I అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకున్నాం. సో సేమ్ అదే ఇంట్ ఏరియా ఆఫ్ 10 ఇనిషియల్ బిగిన్ ఫర్ ఈచ్. ఇక్కడ ఫర్ ఈచ్ బదులు ఫర్ లూప్ వాడాడు అంతే. ఇనిషియలైజేషన్ I ఈక్వల్ టు ఫర్ లూప్ వాడి ఈ ఏరియా ఆఫ్ I వాల్యూని ప్రింట్ చేస్తున్నాడు. సేమ్ కోడ్, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ I ఎందుకు డిక్లేర్ చేయలేదని చూపిస్తుందో అర్థం కాలేదు. ఓకే, చూడండి. సో వాట్ ఈస్ ద బ్రేక్ స్టేట్మెంట్? బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? ఎగ్జిట్ లూప్ ఇమీడియట్లీ. ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్ తగ్గట్టు లూప్ని ఇమీడియట్గా ఇన్విలేట్ చేస్తుంది. ఇంట్ I ఇనిషియల్ బిగిన్. సో ఫర్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ 10, I ప్లస్ ప్లస్. దెన్ ఈ కండిషన్ ఏం చేస్తుంది? ఈ వాల్యూ దగ్గర ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ I అని చెప్పి ఫర్ లూప్ I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ 10, I ప్లస్ ప్లస్. ఎప్పుడైతే I ఈక్వల్ టు 5 అవుతుందో అంటే నాకు I ఈక్వల్ టు 0 ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది, 4 ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే 5 దగ్గరికి వచ్చిందో లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది అనమాట. టెర్మినేట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద బ్రేక్ కండిషన్. అదే కంటిన్యూ అయితే ఏమవుతుంది? మీరు ఏదైతే కండిషన్ ఇచ్చారో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని స్కిప్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు నాకు I ఈక్వల్ టు 0 వచ్చింది, 1 ప్రింట్ అయింది. ఎప్పుడైతే 2 వచ్చిందో ఈ 2ని ప్రింట్ చేయదు, మళ్ళీ I ఈక్వల్ టు 3, 4ని ప్రింట్ చేస్తుంది. ఓకే, అప్ టు లూప్ టెర్మినేషన్ వరకు కంటిన్యూగా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అదే బ్రేక్ అయితే డైరెక్ట్ టెర్మినేషన్. ఇంకా వన్స్ అక్కడ ఏదైతే కండిషన్ చూసిందో ఆ కండిషన్ మీట్ అయిన తర్వాత వాల్యూని టెర్మినేట్ చేసేస్తుంది. ఇక్కడ ఏంటి? స్కిప్ కరెంట్ ఇటరేషన్ని స్కిప్ చేసేస్తుంది. అది డిఫరెన్స్. అర్థమైందా? స్కిప్ బ్రేక్కి కంటిన్యూకి సేమ్ అలానే నెస్టెడ్ లూప్స్కి అప్లై చేస్తే లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్. అంటే I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ 3, I ప్లస్ ప్లస్ ఇలా తీసుకున్నాం. అలాగే J ఈక్వల్ టు 0, J లెస్ దాన్ 2, J ప్లస్ ప్లస్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని నాకు వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది నార్మల్ లూప్. ఇప్పుడు దీంట్లో బ్రేక్ అండ్ కంటిన్యూ అనేది మనం ఎలా అప్లై చేస్తాం? ఓకే, సో లూప్ రిపీట్ ఎప్పటి వరకు అవుతుంది? జస్ట్ ఇది కూడా లూప్ రిపిటేషన్. ఫర్ లూప్ I ఈక్వల్ టు 0, డాలర్ డిస్ప్లే ఫర్ ఈచ్ లూప్, ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ I అంటే ఫర్ లూప్ని ఫర్ ఈచ్ లూప్ని రెండింటిని అప్లై చేశాడు. అంటే రిపీట్ లూప్ని జస్ట్ ఆల్ లూప్స్ డెమో. ఇది అన్ని లూప్స్కి ఎలా అప్లికబుల్ అవుతుంది అనేది చెప్పాడు. ఇప్పుడు దీంట్లో మనకి ఏంటి? బ్రేక్ అండ్ కంటిన్యూ అనేది అప్లై చేయాలి. ఇక్కడ చూడండి, ఇంట్ ఏరియా ఆఫ్ 10 మాడ్యూల్ నేమ్ ఏరియా ఆఫ్ 10 కన్సిడర్ చేసుకున్నాను.
కన్సిడర్ చేసుకొని ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని ప్రింట్ చేయాలి. ఫర్ లూప్ని యూజ్ చేసుకొని ప్రింట్ చేస్తున్నాం. ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ 10, ఐ ప్లస్ ప్లస్. సేమ్ చూసారా ఇక్కడ ఏరియా ఆఫ్ ఐ ఈక్వల్ టు ఐ ఇంటూ ఐ అని చెప్పేసి తీసుకున్నాడు. సేమ్ నేను ఇక్కడ ఇందాక ఏం తీసుకున్నాను, ఏరియా ఆఫ్ ఐ ఈక్వల్ టు ఐ ఇంటూ 10 అని చెప్పేసి తీసుకున్నాం. రెండు ఒకటే కదా, ఐని ఇనిషియలైజ్ చేయక్కర్లేదు యాక్చువల్గా. ఫర్ లూప్ వాడాం కాబట్టి ఐని ఇనిషియలైజ్ చేసాడు. ఇక్కడ ఇంట్ ఐ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. కానీ ఫర్ ఈచ్ లూప్ వాడినప్పుడు ఇక్కడ చూడండి, ఇది కూడా ఫర్ లూపే వాడాడు, ఇది కూడా ఫర్ లూపే యూజ్ చేశాడు. ఫర్ ఈచ్ వాడినప్పుడు మనం ఐని ఇనిషియలైజ్ చేయాల్సిన పని లేదు. ఓకే, దెన్ ఆటోమేటిక్గా వాల్యూని తీసుకుంటుంది అది, ఇండెక్స్ వాల్యూస్ని. దెన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, బ్రేక్ ఎగ్జాంపుల్. బ్రేక్ ఎప్పుడు ఎగ్జాంపుల్ అవుతుంది, ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ 10 అంటే ఐ ఈక్వల్ టు 0 నుంచి 5 వరకు ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే 6ని మీట్ అయిందో బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయి వాల్యూస్ని 0 నుంచి 5 వరకు ప్రింట్ చేస్తుంది. అదే కంటిన్యూ ఎగ్జాంపుల్ ఏం చేస్తుంది, ఇక్కడ 6 ఏదైతే వచ్చిందో దాన్ని తీసేస్తుంది. రిమైనింగ్ వాల్యూస్ అంటే 0 నుంచి 5 వరకు 6 ఉండదు, 7, 8, 9. సో ఈ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. అది బ్రేక్ అండ్ కంటిన్యూకి. అర్థమైందా? సో బ్రేక్ అంటే లూప్ని టెర్మినేట్ చేసేస్తుంది. కంటిన్యూ అంటే ఏదైతే కండిషన్ ఇచ్చామో ఆ పర్టికులర్ కండిషన్ని సస్పెండ్ చేసి రిమైనింగ్ వాటిని కంటిన్యూ చేస్తుంది. అర్థమైందా? సో దెన్ వైల్ లూప్స్లో కూడా బ్రేక్ అండ్ కంటిన్యూ కూడా వాడచ్చు. ఐ ఈక్వల్ టు 5 వరకు కంటిన్యూ అవుతుంది, 5ని సస్పెండ్ చేస్తుంది, 6, 7 అప్ టు 9 వరకు కంటిన్యూ చేస్తుంది. సేమ్ ఇన్సైడ్ ఫర్ ఈచ్ లూప్ అంటే ఎరేని కూడా మనం సస్పెండ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, 30 ఎప్పుడైతే రీచ్ అయిందో 30 దగ్గర ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేసేస్తుంది. అంటే 10, 20 అంటే ఏరియా ఆఫ్ 0, ఏరియా ఆఫ్ 1 మాత్రమే ప్రింట్ అవుతుంది. అండ్ 2, 3, 4 ప్రింట్ అవ్వవు. అలాగే కంటిన్యూ ఇన్సైడ్ ఫర్ ఈచ్ లూప్. ఫర్ ఈచ్ లూప్లో మనం ఏం చేయొచ్చు, సేమ్ చూడండి, ఫర్ ఈచ్ ఏరియా ఆఫ్ ఐ, ఇఫ్ ఐ ఏరియా ఆఫ్ ఐ ఈక్వల్ టు 30ని ఎప్పుడైతే మీట్ అయిందో ఆ వాల్యూని సస్పెండ్ చేస్తుంది, రిమైనింగ్ వాల్యూస్ని కంటిన్యూ చేస్తుంది. సేమ్ ఇదే కదా నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అలాగే జస్ట్ ఇక్కడ కంటిన్యూని అప్లై చేశాను అంతే ఫర్ ఈచ్ లూప్. అండ్ దెన్ బ్రేక్ ఇన్ నెస్టెడ్ లూప్స్. ఇందాక నెస్టెడ్ లూప్స్ తీసుకున్నాం కదా, ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ 10, ఐ ప్లస్ ప్లస్. సేమ్ అలాగే జే ఈక్వల్ టు 0, జే లెస్ దెన్ 3, జే ప్లస్ ప్లస్. దెన్ ఇఫ్ ఐ ఈక్వల్ టు 1 తీసుకుంటే బ్రేక్ అవుతుంది. ఎప్పుడు ఐ ఈక్వల్ టు 0నే ప్రింట్ అవుతుంది, కానీ జే వాల్యూస్ ఎంతవరకు ప్రింట్ అవుతుంది, జే ఈక్వల్ టు 0, జే లెస్ దెన్ 3, జే ప్లస్ ప్లస్. ఒకసారి ప్రింట్ అయిపోతుంది కాబట్టి అన్ని వాల్యూస్ని కన్సిడర్ చేసుకుంటుంది జే వాల్యూస్. కానీ ఐ వాల్యూ మాత్రం 0ని 1 మాత్రమే ప్రింట్ చేస్తుంది. అదే ఇక్కడ జే ఈక్వల్ టు 1 అయితే కనుక జే వాల్యూ కూడా అక్కడ జే వాల్యూ 1 అయ్యేంత వరకు లూప్ రిపీట్ అవుతుంది. జే వాల్యూ ఎప్పుడైతే 1 అయిందో అక్కడ టెర్మినేట్ అయిపోతుంది అనమాట. అది సస్పెండ్ అవుతుంది, మిగతా వాటిని కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ ఏంటి, జే ఈక్వల్ టు 1 దగ్గరే ఇంకా ఆగిపోతుంది, టెర్మినేట్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే జే ఈక్వల్ టు 1ని సస్పెండ్ చేస్తుంది, రిమైనింగ్ వాటిని కంటిన్యూ చేస్తుంది. ఓకే, సో కంప్లీట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ లైక్ ఏరియా ఆఫ్ ఐ ఈక్వల్ టు నంబర్ 10 చెప్పేసి తీసుకున్నాడు. కండిషన్ నెంబర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఐ. సో ఇనిషియలైజేషన్ చేసాం ఎందుకంటే ఫర్ లూప్ కాబట్టి. అండ్ ఫర్ ఈచ్ నెంబర్ ఆఫ్ ఐ ఈవెన్ నెంబర్స్ని స్కిప్ చేసేస్తుంది. ఈ కండిషన్ తీసుకున్నాడు, ఇఫ్ నెంబర్స్ ఆఫ్ ఐ పర్సెంటైల్ బై 2 ఈక్వల్ టు 0 అంటే 0, 2, 4, 6, 8, 10 ఈ వాల్యూస్ అన్నిటిని స్కిప్ చేసేస్తుంది, రిమైనింగ్ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. అర్థమైందా? సో బ్రేక్ అండ్ కంటిన్యూ అనేది లూప్స్కి అప్లికబుల్ చేయొచ్చు, వైల్ లూప్కి, ఫర్ లూప్కి, డూ వైల్కి, అన్నిటికీ, ఫర్ ఈచ్కి, ఫర్ ఎవర్ లూప్కి, అన్నిటికీ అప్లై చేయొచ్చు. ఓకే, బ్రేక్ అండ్ కంటిన్యూ అనేది అర్థమైందా? సో జస్ట్ కోర్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, చూడండి. బ్రేక్ అండ్ కంటిన్యూకి
సో చూడండి మాడ్యూల్ సమ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి తీసుకున్నాడు. ఇంట్ నెంబర్ ఆఫ్ 10 ఇనిషియల్ బిగిన్ ఫర్ I equal to 0, I less than 10, I plus plus అండ్ దెన్ నెంబర్ ఆఫ్ I equal to I అంటే ఇండెక్స్ వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేస్తున్నాడు. ఫర్ ఈచ్ నెంబర్ ఆఫ్ I బిగిన్ ఇక్కడ ఏం స్కిప్ చేస్తున్నాడు, స్కిప్ ఈవెన్ నెంబర్స్ అంటే ఇఫ్ నెంబర్ ఆఫ్ I percentile by 2 equal to 0 కంటిన్యూ. ఓకే, అంటే ఈవెన్ వాల్యూస్ అన్నిటిని స్కిప్ చేస్తున్నాడు, స్కిప్ చేసి అండ్ దెన్ కంటిన్యూ చేస్తున్నాడు. ఎంతవరకు కంటిన్యూ చేస్తున్నాడు, ఇఫ్ నెంబర్ ఆఫ్ I ఈక్వల్ టు 7 ఎప్పుడైతే మీట్ అయిందో అక్కడ నాకు బ్రేక్ని ఇంప్లిమెంట్ చేయమంటాడు. ఓకే, బ్రేక్ ఇంప్లిమెంట్ చేసామంటే లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ I అనేది నాకైతే మీట్ అవ్వదు ఖచ్చితంగా, ఎందుకంటే వాల్యూస్ అనేవి ఈవెన్ వాల్యూస్ని తీసుకుంటుంది కదా. ఓకే, ఈవెన్ వాల్యూస్ని తీసుకోవద్దు కాబట్టి ఆడ్ వాల్యూస్ ఎప్పుడైతే 7 రీచ్ అయిందో సో దెన్ అక్కడతో టెర్మినేట్ అయిపోతుంది, ఇంకా అక్కడతో ప్రింట్ అవ్వదు కదా 7 వాల్యూ. అదే ఇక్కడ మీరు బ్రేక్ కాకుండా కంటిన్యూ తీసుకున్నారనుకో అప్పుడు ఏం చేస్తుంది, లూప్ అనేది 10 వాల్యూస్ వరకు కూడా కంటిన్యూ చేస్తుంది. అంటే ఇక్కడ నేను బ్రేక్ కాకుండా జస్ట్ కంటిన్యూ అని చెప్పేసి తీసుకున్నాను అనుకోండి. ఓకే, సో కంటిన్యూ తీసుకుంటే దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని కంటిన్యూ చేస్తుంది. అంటే ఎవరిని స్కిప్ చేస్తుంది, మళ్ళీ 7ని స్కిప్ చేస్తుంది, రిమైనింగ్ వాల్యూస్ని కంటిన్యూ చేస్తుంది. అంటే 9 వస్తుంది నాకు తెలిసి. చూసారా 1 3 5 9. కావాలంటే రేంజ్ మార్చండి, 100 ఇవ్వండి, 100 ఇస్తే రిమైనింగ్ వాల్యూస్ని కూడా ప్రింట్ చేస్తుంది. సో బ్రేక్ అయితే మీరు టెర్మినేట్ అయిపోతుంది సిమ్యులేషన్, కంటిన్యూ అయితే కనుక ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని సస్పెండ్ చేస్తుంది, రిమైనింగ్ వాల్యూస్ అన్నిటిని అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది. చూసారా, సారీ. ఓకే, 100 తీసుకున్నాం కానీ నెంబర్స్ మాత్రం 10 తీసుకున్నాం కదా. సో నెంబర్స్ ఆఫ్ 10 వాల్యూస్ కూడా 100 తీసుకోవాలి. ఓకే, ఇంట్ నెంబర్స్ అది కూడా 100 తీసుకుంటే అప్పుడు 100 వాల్యూస్ వరకు ప్రింట్ చేస్తాం. చూసారా, ఇది 7ని సస్పెండ్ చేసింది చూడండి, 7 ఎక్కడ నాకు కనబడదు, 7ని సస్పెండ్ చేసింది. కావాలంటే మీరు ఇంకా కండిషన్ని సస్పెండ్ చేసుకోవచ్చు, అర్థమైందా. బ్రేక్ అండ్ కంటిన్యూ ఈ లూప్స్కి రిలేటెడ్ అన్నీ కూడా మీరు బ్రేక్ అండ్ కంటిన్యూకి ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, కావాలంటే వీటిని కూడా ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఓకే, సో ఒక లూప్ తీసుకుంటారు, ఫస్ట్ కోడ్ చూడండి, బ్రేక్ ఎగ్జాంపుల్. జస్ట్ మీరు ఎక్కడ బ్రేక్ చేస్తున్నారు వాల్యూని, I ఈక్వల్ టు 0 దగ్గర బ్రేక్ చేస్తున్నారు. అంటే 0 నుంచి 4 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది, 5 దగ్గర నుంచి టెర్మినేట్ అయిపోతుంది. 0 to 4 వరకు ప్రింట్ అయింది, 5 టెర్మినేట్ అయిపోయింది. ఓకే, ఎనీ డౌట్? సేమ్ కంటిన్యూ ఎగ్జాంపుల్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు I ఈక్వల్ టు 2 కంటిన్యూ తీసుకుంటున్నాను. సేమ్ మాడ్యూల్ నేమ్ I ఈక్వల్ టు ఇంట్ I ఇనిషియలైజ్ చేశాను ఫర్ I ఈక్వల్ టు 0, I less than 5, దెన్ I ఈక్వల్ టు 2. సో 2ని సస్పెండ్ చేస్తుంది అండ్ దెన్ 0 1 3 4ని ప్రింట్ చేస్తుంది అవుట్పుట్లో. 0 1 3 4ని ప్రింట్ చేస్తుంది. చూసారా ఎగ్జాంపుల్. సేమ్ సిమిలర్గా ఎరేస్ని కూడా నేను కన్సిడర్ చేసుకుంటా, ఎరేస్ని కూడా అప్లై చేసి వాల్యూస్ని నేను ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాను, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎరేస్ యూజింగ్ ఎరేస్ని యూజ్ చేసుకొని నేను ఈ వాల్యూని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. మాడ్యూల్ నేమ్ ఇంట్ ఏరియా ఆఫ్ 10 ఇనిషియల్ బిగిన్, ఐని ఇనిషియలైజ్ చేశాను, I ఈక్వల్ టు ఏరియా ఆఫ్ I ఈక్వల్ టు I ఇంటూ I అంటే ఎవ్రీ వాల్యూని స్క్వేర్ చేస్తుంది. మీరు బ్రేక్ కండిషన్కి ఎగ్జాంపుల్ ప్రింట్ చేస్తుంది, ఎంతవరకు I ఈక్వల్ టు 6 వరకు ప్రింట్ చేస్తుంది. అంటే I ఈక్వల్ టు I ఇంటూ I అవుతుంది. సో 0 into 0 0, 1 into 1 1, 2 into 2 4. సో 0 4
అండ్ దెన్ ఎప్పుడైతే 6 మీట్ అయిందో అంతవరకు ప్రింట్ చేస్తుంది వాల్యూ. చూసారా? ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ 0 అయితే 0, 1 అయితే 1, 2 అయితే 4, 3 అయితే 9, 4 అయితే 16, 5 అయితే 25. కానీ 6 తీసుకోలే, i = 6 తీసుకోలే, ఏరియా ఆఫ్ 6 = 6 × 6 రాలేదు. అదే ఇక్కడ మీరు బ్రేక్ తీసేసి కంటిన్యూ వాడారనుకోండి 6 కూడా వస్తుంది. అంటే అప్ టు 0 to 9 వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే కంటిన్యూ ఎగ్జాంపుల్ చూడండి. కంటిన్యూ i = 6 తీసాను, i = 6కి కంటిన్యూ పెట్టాను. అంటే ఇక్కడ 25తో ఆగింది, 25 తర్వాత నుంచి 6 తీసేస్తుంది, 36 తీసేసింది, 49, 64, 81 కూడా ప్రింట్ చేసింది అప్ టు 81 వరకు. అర్థమైందా?